సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఒక్కడే, ఆయన ఒక్కడినే, ఆయనను మాత్రమే ఆరాధించండి. సర్వ సృష్టికర్త తప్ప మరొక మార్గం లేదని సత్యాన్ని గ్రహించి ప్రపంచంలో వివిధ మతాల స్థాపకులు, మహాపురుషులు ఈ సత్యాన్ని బలపరిచారు. తమ జీవితకాలంలో ఇదే ప్రచారం చేశారు. కానీ దురదృష్టశాతం మా మహనీయులు తదనంతరం అవి ఆచరణలో లేకుండా పోయాయి. పైగా వారు చనిపోయిన తర్వాత వారిని దైవాలుగా ప్రజలు ఆరాధించడం ప్రారంభించారు. 1 గురునానక్ సిక్కుమాత స్థాపకుడు వాల్యూమ్ 1 జావుజివచనం 1లోని ఇలా అన్నారు: ఒక్క దేవుడు తప్ప మరొక దేవుడు లేడు. ఆయన నిజమైన సృష్టికర్త, మానవ బలహీనతలకు అతీతుడు, చావు పుట్టుకలో లేనివాడు, స్వయంగా ఆధారుడు, గొప్పవాడు, కరుణామయుడు అని బోధించారు. 2 షిరిడి సాయిబాబా 3 మంత్రాలు అనుక్షణం జపించేవారు. మొదటిది సబ్కా మాలిక్ ఏక్ హై, అందరి దేవుడు ఒక్కడే. రెండో మంత్రం అల్లాహ్ మాలిక్, అల్లాహ్ ఏ దేవుడు. మూడవ మంత్రం అల్లా బలాకరేగా, అల్లా మంచి చేస్తాడు. 3 హైందవ గ్రంథం భగవద్గీతలో 62 శ్రీకృష్ణుడు: ఓ అర్జున, ఎల్లవేళలా సర్వేశ్వరుని శరణం పొందు. ఆయనను గ్రాహ్యంచే సర్వోత్తమమైన శాంతిని, శాశ్వతమైన మోక్షాన్ని, స్థానాన్ని పొందుదువు. అంటే శ్రీకృష్ణుడు వారు సర్వేశ్వరుని ఒక్కరిని ఆరాధించు అని అన్నారు, నన్ను ఆరాధించు అని అనలేదు. 4 యేసుక్రీస్తు చెప్పెను. బైబిల్ మార్క్ 29. ఓ ఇజ్రాయిల్ వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. ఇక్కడ కూడా సర్వసృష్టికర్త అయిన ఏకేశ్వర ఆరాధన చేయమని అన్నారు. 5 భాగవతం తృతీయ స్కంధం సర్వభూతకాలం యందు ఆత్మస్వరూపుడైనున్న ఈశ్వరుని విడిచి ఇతరులకు అర్చన చేయువాడు బూడిదతో హోమము చేయువాడు అవును. 6 కందుకూరి వీరేశలింగం వారు మన భక్తి మనల్ని సృష్టించిన దేవునికి కాని మనము సృష్టించుకున్న బొమ్మలకి కాదు అని బోధించును. 7 రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ స్థాపకుడు. నన్ను కన్న నా దేశంలో విగ్రహారాధన పోయి మానసిక ఆరాధన ఎప్పుడు వచ్చునో కదా అని వాపోయేవారు. 8 స్వామి వివేకానంద సోమరితనం, ఈర్ష, అహంకారం విడిచి పూర్తి సామర్థ్యంతో పనిచేయండి, ఆపై సర్వేశ్వరుడు మార్గదర్శకుడు. 9 మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నుఖులు లా ఇలాహా ఇల్లల్లాహ్ తుఫ్లీహున్, దీని అర్థం దేవుడు ఒక్కడే అనండి, సాఫల్యం పొందుదురు. వీరు అందరూ మనుషులు ఆరాధించకూడదు, సమాధులు, విగ్రహాలు, దేవుళ్ళు కాదు, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఒక్కడినే ఆరాధించాలి అన్నారు.